కొంచెం లేట్ అయింది. ఇప్పుడు బస్ ఎక్కిన వెలిగామకు. సో ఇక్కడ 10 కిలోమీటర్స్, మేబీ 30-40 రూపీస్ ఉంటుందేమో టికెట్. సో ఇది టెంపిలియన్స్ బస్ లాగా ఉంది, మొత్తం మన దేవుళ్ళే ఉన్నారు. సో వెలిగామ పోయి అక్కడ బీచ్ పోవాలి. జస్ట్ పోయి 300 మీటర్స్ అంతే బస్ స్టాప్, బస్ స్టేషన్. సో ఇది బస్, పబ్లిక్ బస్, వెరీ కన్వీనియంట్, వెరీ ఫాస్ట్, అండ్ దే ప్లే మ్యూజిక్. సో బస్ చాలా ఖాళీగా ఉంది. అంటే ఇప్పుడు అందరు ఇటు సైడ్ పోతారేమో, అందరు ఎక్కడి నుంచి వస్తారేమో, అందుకే ఇటు సైడ్ ఖాళీగా ఉంది. సో ఇది బస్ స్టాప్ వచ్చింది. ఎవ్రీ 300-400 మీటర్స్కి బస్ స్టాప్ ఉంది. పిల్లలు కూడా ఎక్కుతున్నారు. తెల్లా ఎక్కింది, ఇంకో తెల్లా ఎక్కింది. వాళ్ళు ఇప్పుడు 1 year 6 months ఉంటే వాళ్ళు ఈ బస్సులోనే ట్రావెల్ చేస్తారు, తప్పదు. ఆమె ఎక్కుతూనే ఉంది, బస్సు కొనిస్తుంది. వీళ్ళంతా టెన్షన్ ఓ అని అరుస్తారు. వీళ్ళు బస్ దిగిన వెలిగామ టు మతారా టు వెలిగామ. ఇప్పుడే బోర్డు చేంజ్ చేస్తున్నాడు. సో ఈ బస్ దిగిన జస్ట్ 60 రూపీస్, ఇండియన్ రూపీస్, 20 ఇండియన్ రూపీస్. 10 minutesలో పట్టలే. సో ఇక్కడ బస్ స్టాప్ ఉంది. సో రిటర్న్ పోయేటప్పుడు మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కొచ్చు అనుకుంటా. అందరూ ఆఫీస్లోకి వెళ్తారు, నేనేమో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీగా. సో బస్సెస్ చాలా ఎఫిషియెంట్గా ఉంది, చాలా ఫాస్ట్. ఇక్కడ బీచ్ జస్ట్ 200 మీటర్స్ వెలిగామల. సో సిద్ధు హోటల్ ఎక్కడ ఉందో చూడాలి, జస్ట్ ఫర్ నాలెడ్జ్ సైడ్. బట్ వెలిగామ పెద్దదట మిరిసా కన్నా. ఇప్పుడే ఒక లోకల్ అతను చెప్పిండు ఇక్కడ మ్యారియట్ ఉంది వెలిగామ బీచ్ అని. సో నాకు అక్కడ ఏం కనిపించలేదు పెద్ద పెద్ద హోటల్స్, అంటే ఐ మీన్ మల్టీనేషనల్ హోటల్స్ ఏం లేవు అక్కడ, కనిపించలేదు. నాకు ఉండొచ్చు, బట్ ఐ కుడెంట్ ఫైండ్ దెమ్. వెలిగామలో మాత్రం మ్యారియట్ కనిపిస్తుంది. ఇంకా వేరే పెద్ద పెద్ద హోటల్స్ కడుతున్నారు ఇక్కడ. సో హెవీ బ్రేక్ఫాస్ట్ చేసిన మంచిగా, బ్రెడ్ 4 slices బ్రెడ్ అండ్ ఫ్రూట్స్, టీ, మంచిగా టీ, మిల్క్ డికాక్షన్ కలిపి వేడి చేసి ఇరంటే వేడి చేసి ఇచ్చాను. మతారా కొలంబో 2 number, మతారా కొలంబో అంటే వయా మిరిసా. చాలా ఉన్నాయి బస్సెస్, అవి ఎవ్రీ 15-20 minutes, ½ hour లోపల ఉన్నాయి. ఇక్కడ చూస్తే మతారా 17 kilometers లెఫ్ట్ సైడ్ పోవాలి, గ్యాల్ 26 kilometers. సో రేపు నేను గ్యాల్ పోవాలి. సో నా రూమ్ వెకేట్ చేసి జస్ట్ చిన్న సూట్ కేసు లాక్కుంటూ వచ్చి ఆయన దగ్గర బస్ ఎక్కేస్తే 2 number గాలి వెళ్ళిపోతా. అదే టుక్ అయితే వాడు 3-4 వేలు అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడికే టుక్ 800 అడిగింది. నేను చెప్పిన వద్దని చెప్పిన వాడు ఇంక బతిమాడు, నాకు డబ్బులు వస్తాయి తీసుకో, నాకు డబ్బులు అంటే వద్దురా బాబు, నేను వేరే తీసుకపోతా కానీ నేను బస్లో పోతా అని చెప్పిన వాడికి. సో పీపుల్ ఆర్ పూర్, నాట్ పూర్ బట్ దే నీడ్ మనీ, రైట్? సో దే ఆర్ వర్కింగ్. సో ఇది కూడా మతారా కొలంబో, వెలిగామ, హబర్దువా, గాల్, ఇక్కదువా, ఓ చాలా ఉన్నాయి. కలుతారా, మొరదువా, కొలంబో. ఓకే. సో ఇక్కదువా పోవాలంటే గాల్ నుంచి బస్ ఎక్కొచ్చు number 2. సో one more information I got it. No need to take tuk-tuk. Tuk-tuk is expensive. So this is the beach. So I am going to, I will go and I will try to find surfing lessons, good surfing lessons, shop, office, whatever. So it's first time in my life. Need see how I have to see. So ఇది మతారా 17 kilometers, గాల్ 26 kilometers. మళ్ళీ సేమ్ బేకరీ ఉంది ఇక్కడ వెలిగామ, T&S, పెరీరా అండ్ సన్స్. మొన్న డోనట్ తిన్నాను బుద్ధుడు. అక్కడ చూసాను నేను. సో ఇటు సైడ్ పోతే మిరిసా, ఓకే. ఇటు సైడ్ వెళ్తే ఇక్కదువా, గాల్ అండ్ కొలంబో. ఓకే, లెట్ us go and see how వెలిగామ beach looks.
is better than Marissa, or beaches are okay, not like Maldivian beaches. Maldivian beaches are excellent, number one in the world. See, surfing చేస్తున్నారు పొద్దున్నే, వాళ్ళంతా అంత ప్రో అనుకుంటా, ప్రో సర్ఫర్స్. సో అక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు. సో మాల్దీవియన్ బీచెస్ మెయిన్ ఏంటంటే వైట్ శాండ్, టర్కాయిస్ కలర్ వాటర్, సో దట్ వీ కాంట్ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ మేబీ ఫిలిప్పీన్స్, 1 or 2 places like Boracay and Bora Bora, middle of the Pacific. So we can't even go, it is very expensive to go there. So it is better to go to Maldives and enjoy if you want white beaches and white sand beaches and turquoise color water. Philippines also we can go from India, it's very cheap, but flight is bit, it is a bit far from India. So after going there it is cheap. So Boracay is number one. So there are 3-4 places in Philippines, so they are very good. So it comes in the top 10 beaches in the Asia, that Philippine Boracay. I have done 2-3 searches like using ChatGPT, Google and other but still that Boracay is in top 10. So from India only Radhanagar beach, that is Andaman Nicobar beach is in top 10. So we couldn't find anything other than that. Okay, let me go and talk to the surf. Today I have done surfing first lesson with Maneka. It's very nice. 7th of January 2025. Thank you, Maneka. Okay, it was very good. Awesome experience. This is Veligama, south side of Sri Lanka, south beach, down south they say. So it is close to Mirissa. So this Veligama is surfing capital of Sri Lanka. So if we want to learn surfing, we have to come to Veligama. So for snorkeling, there are 2 places, Ikkaduwa beach, Ikkaduwa and Mirissa. So one beach close to Mirissa. So for snorkeling, that is famous. Surfing, this is famous. Scuba diving also, Mirissa, like that. Mirissa beach is famous. So this is surfing. So we can see all people are learning surfing. So I have finished my first lesson today. So it was great experience to learn surfing. So it is not easy. At least it will need 5 classes, 5-6 classes to learn basics and to get acquainted with this surfing board. So family they came for surfing. So we should start when we are young, but not a problem. So beginning is important. So these are all surfing schools. So there are big boats that are Marriott hotel. So just on the beach, close to beach. So yeah, Marriott. So that way is Mirissa, and opposite is Galle. Galle is a very nice city, very nice town. So it is a Galle fort is very famous. So and also the Ikkaduwa beach is not close, it is 20 kilometers from Galle. So we have a Unawatuna beach close to Galle. It's only 5 kilometers. That is also very famous, Unawatuna. So yeah, this is surfing. The family they came just now, and they have individual surfboard. So he is a surfing instructor, my surfing instructor Maneka. So there are 2 people from Poland and 2 people from Czech Republic. So they are taking their Czech Republic. So they are taking their second lesson. So yesterday they came. So but today is my first day. So I don't have time. So tomorrow I am going to another place. So next time I have to try and take more lessons in surfing. Okay. So today in the evening I am taking scuba diving lesson. So I can't do so many things in one day. It is not good.
So now my instructor Maneka is taking them into sea. So this is very shallow water. So it is very easy to learn surfing here. See how that little boy. So we would have started in that age. So now we would have become professional in surfing, pro surfers. So we have plenty of facilities in India for surfing, but we don't ever venture into those. వెలిగామల చిన్న షాప్ ఇది. సో ఇప్పుడే సర్ఫింగ్ చేసి వచ్చిన, అంటే జస్ట్ సర్ఫింగ్ నేర్చుకొని వచ్చిన. ఆకలి వేస్తుంటే వడలు తిన్నా, ఇక్కడ బాగున్నాయి. సో 5-6 వడలు తిని 5-6 మసాలా వడలు తిన్నా. సో అయిపోయింది, నా లంచ్ అయిపోయింది. సో 300-400 ఫ్రైడ్ తాగిన. ఆయన వస్తే పెప్సీ ఇప్పిమంటే పెప్సీ 300 నా లంచ్ అయిపోయింది. అక్కడ పోతే 1800. సో ఈ వడలు బాగున్నాయి, వడలు మసాలా వడలు ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఇది, అందుకే ఇక్కడ తిన్నాను వితౌట్ ఎనీ డౌట్. సో వాళ్ళు ప్రే చేసిన వాళ్ళని ప్రే. సో అయినా ఓనర్ వాళ్ళకి పల్లీలు తీసుకున్నా, 100 grams పల్లీలు, 100 grams బఠానీలు, 100 grams దాల్. సో టైం పాస్. జస్ట్ క్లోజ్ టు బీచ్ వెలిగామల. ఇక్కడ వెరీ నైస్. ఇక్కడ వెలిగామ బస్ స్టాండ్కి వచ్చిన. సో ఎంత బాగున్నాయి ఇక్కడ. మటారా బస్ ఎక్కడ ఉంటుంది, మతారా. సో వీళ్ళు మాటారా అంటారు, మనం మటారా అంటాం. సో ఇవంతి బస్ స్టాప్ చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే బాలి వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ బస్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఐ మీన్ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లేదంటారు కానీ ఇది వెరీ నైస్, ఎక్సలెంట్ లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇది ఇంకోటి అకురేసా, ఇమదువా, అహంగామా, బత్తల్వాల. ఇప్పుడే స్కూల్ అయిపోయింది, ఎగ్జామ్స్ ఇంటికి వెళ్తున్నారు. సో ఇది టైం టేబుల్. సో బస్సెస్ రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీ 15-20 minutesకి మిరిసాక్ బస్ ఉంది. సో ఎంత జస్ట్ మా హోటల్ ముందరనే దిగుతా. ఎంత కన్వీనియంట్ అంటే, ఎంత చీప్ అంటే జస్ట్ 40 రూపీస్ అంతే. ఇది ఒక బస్సు, ఇది నా బస్సు కాదు, మిరిసాక్ అక్కడ అవుతుంది అనుకుంటా. I will ask for the Mirisa bus stop.